గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ మంచినీళ్ళ సంగతి, నారాయణ ఖేడ్ సంగతి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు నేను నారాయణ ఖేడ్లో భూపాలన్న బై ఎలక్షన్లో నేను తిరుగుతుంటే ఒక మా చెల్లెండి, ఆమె పేరేంటి, చిమ్నీబాయి, ఇవాళ రాలే, చిమ్నీబాయి ఓ రోజు కలిసింది. ఆ తండాకు పోయినా. ఏం తండా అది? ఒక్కరు చెప్తేనే పడతారు, ఆరు చెప్తే గడబడైపోతుంది. సర్దార్ తండా, ఓడిగిన్ పక్కన సర్దార్ తండా. ఓ రోజు పోయినాం. నులుక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళీ నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చిమ్నీబాయి, చెప్పింది. ఆ తండా వాళ్ళంతా చెప్పింది. కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి స్పెషల్ డ్రైవ్ పెట్టి మిషన్ భగీరథలో ఇంటింటికి నల్ల పెట్టి కంగ్టీ టు నారాయణ ఖేడ్ ప్రతిరోజు నల్లా వచ్చేటట్టు చేసినాం. ఏ తండలో, ఏ ఊర్లో, ఏ చెల్లె బిందె పట్టుకుని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా, మరి వానాకాలంలో నారాయణ ఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా, కోస్తా, పీక్తా, ఏక్తా కాదు, నల్లెందుకు వస్తలేదు నారాయణ ఖేడ్లో దీనికి ముందు సమాధానం చెప్పు. గండ్ల వీకు నువ్వు సీరేది ఉంటే నీళ్ళు ఎందుకు వస్తలేవో అధికారులను గట్టిగా ప్రశ్నించు. నీ పనితీరులో చీరుడు చూపి, కానీ ఇవాళ మనుషుల్ని చీరుంటే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వేంటిది? కొంతమంది 15 రోజులకు ఒకసారి వస్తుంది నారాయణ ఖేడ్లో నీళ్ళు అంటున్నారు, కొంతమంది 3 రోజులు అంటున్నారు, కొంతమంది 5 రోజులు అంటున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? కట్నీళ్లు పెట్టుబడులకు ఇచ్చిపోయినాం. నీకు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంతా కట్టి 4 ఏళ్ళు నడిపి 4 ఏళ్ళు పబ్లిక్ నీళ్లు రాయినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అవుతలేదు? ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బోరంచ నీళ్ళు అందుతలేవు, బోరంచ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జరాసంఖ్యకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్ కు నీళ్లు అందుతలేవు, పోచారంలో నీళ్లు అందుతలేవు, పాంపాడు కాడ కూడా నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? ఇటు నారాయణ ఖేడ్, అటు అందోల్, అటు సంగారెడ్డి, ఇటు జహీరాబాద్ ఎక్కడ కూడా మంచినీళ్లు రాక ఇవాళ ఈ జిల్లా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మంచినీళ్లు కూడా తాపలేకపోతా ఉన్నది. ఇలా ఎంత దుర్మార్గం అంటే, సింగూర్లో మంచిగా నీళ్లు ఉండే, నిండా నీళ్లు ఉండే సింగూర్లో, దాన్ని మరమ్మతు చేద్దామన్నారు, ఉన్న నీళ్ళని ఖాళీ చేసింది. పోనీ మరమ్మతు అనే చేసిందా? ఎండాకాలం బాగా, వానకాలం వచ్చింది, 30 పైసల పని కూడా కాదు. ఉన్న నీళ్లు తీసిరి, మరమ్మతు చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళీ కాలమైనా మరమ్మతు కాలే, మళ్ళీ కాలే అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్టును ఆగం చేస్తుంది, కాళేశ్వరంను మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణ ఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇచ్చింది, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. రైతు బీమా వస్తుందా? ఇప్పుడు 6 నెలలు ఆయన రైతు బీమా బంద్ పెట్టారు. 6 నెలలకి రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరైనా రైతు చనిపోతే 6 నెలలకి బీమా పైసలు కూడా బంద్ చేశారు. ఎల్ఐసికి పైసలు కట్టలేదు. ఒక మంచి పథకం. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బంధు పథకం ఒక ధీమాగా ఉండే. 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో పడతా ఉండే. ఇవాళ 6 నెలలకి ఆ పథకాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి మీరు వడ్లు బండింది ఎంత పంట కొంటా అన్నాడు. ఈ మధ్య మీరు గమనించిండ్రో లేదో,
మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు క్యాబినెట్ మీటింగ్ అయినాక, కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అని చెప్పి చేతులు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన నారాయణఖేడ్లో జొన్నలు పడతాయి. మా భూపాలన చెప్పగానే జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టినాం, గింజ లేకుండా కొన్నాం. మక్కలు పడతాయి, మనమే కొన్నాం. అదేవిధంగా శనగలు పడతాయి, మొత్తం మనమే కొన్నాం. కందులు పండితాయి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. వడ్లు పండితే ఎంత పండితే అంత కొన్నాం. ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఈ వానకాలం పంటకేలి కేంద్రం ఢిల్లీ ఓడి ఎంత కొనమంటే గద్దే కొంట, ఏ పంట కొనమంటే గా పంటనే కొంట అంటుంది. మరి ఏం కావాలి మనం? ఒకసారి చూడండి ఆ వీడియో. కొనరు అంటే ఇప్పుడు ఈ వానకాలంలో మక్క పెడితే వాళ్ళ పరిస్థితి అంతే సంగతి. ఇక అధిక భవిష్యత్తు అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం శనగలైనా కందులైనా పెసర్లైనా వాళ్ళు కేవలం అన్నట. ఇది కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పే కథ. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు మనకు? అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం. కందులకు బోనస్, శనగలకు బోనస్, మక్కలకు బోనస్, వడ్లకు బోనస్ అన్నారు. ఇప్పుడు బోనస్ లేదు, బోనస్ అయిపోయింది. ఈ కొనుడు కూడా కొనరటిగా, కొనుడు కూడా అవుతుంది. ఢిల్లీోడు కొంటే కొన్నట్టు, లేకపోతే మేమేం కొనము చేతులు ఎత్తినట్టు. ఇగో ఇది ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏమైనా ఒక్కటి మంచిగా అయినా అదే రైతులకు చెప్పున్నారు మీరు. మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? 7 గంటలు వస్తున్నది, మళ్ళా 8-10 గంటలకు వచ్చింది. ఆనాడు 15 సబ్స్టేషన్లు కట్టించిన నేను నారాయణఖేడ్లో 15 సబ్స్టేషన్లు కట్టించిన ఒకటే ఏడాదిలో. అద్భుతంగా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ మళ్ళా కరెంటు కూడా ఆగమైపోయింది. 10 గంటల కరెంటు కూడా రైతులకు సరిగా వస్తలేదు. కరెంట్ ఆగమైపోయింది. యూరియా బస్తాలు దొరకాయి, పంటలు కొనడట, రైతు బంధు ఎగబెట్టాడట, రైతు బీమా బంద్ పెట్టాడట. ఇంకా అసలు రైతు అంటోడు ఎవడన్నా కాంగ్రెస్ ఓటేస్తారా? రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు, నేను యాసంగి ఎగ్గొట్టినా, అంతకుముందు వానకాలం 3 ఎకరాలు వేసి సగం ఎగ్గొట్టినా, అంతకుముందు ఒక పంట మొత్తానికి ఎగ్గొట్టినా, ఇప్పుడైతే మొత్తం వేసినా కదా ఈ వానకాలం, అది మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతామా? రైతు బంధు మీద రేవంత్ రెడ్డి పెట్టిన బాకీ 19,000 కోట్ల రూపాయలు ఎగబెట్టిన బిడ్డ, అది ఇచ్చేదాకా తెలంగాణ రైతుల్ని నిడిచిపెట్టరు. రుణమాఫీ ఎంత ఎగ్గొట్టిండు? సగం చేసిండు, సగం ఎగ్గొట్టిండు. అసెంబ్లీలోనేమో 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చదివిండు. కానీ ఇచ్చింది 18,000 కోట్లు, ఎగబెట్టింది 18,000 కోట్లు. సగం ఎగ్గొట్టిండు. అందుకే సగం మందికి రుణమాఫీ కాలే. ఎలక్షన్ల కూడా కేసీఆర్ రుణమాఫీ చేసిండు. మళ్ళా ఉరుకుర్రి, మళ్ళా తెచ్చుకోరి, నేను మళ్ళా చేస్తా అన్నాడు. ఇప్పుడేమో ఎల్లెలకెళ్ళ పడ్డాడు. అందువల్ల నేను నారాయణఖేడ్లో మీ అందరి కార్యకర్తలను కోరేది, ఇది ఇక్కడ వినడం మీకు తెలిసి, ఇలా చాలా వరకు మీకు తెలిసే, కానీ ఇది ప్రజల్లో చర్చ పెట్టండి. మీ గ్రామ పంచాయతీ కాడ, మీ రచ్చబండ కాడ, దావత్ల కాడ, పండుగ కాడ రేవంత్ రెడ్డి నేను మాట్లాడాడు. కళ్ళు దుకాణం కాడ మాట్లాడుర్రి, బార్ షాపుల్లో మాట్లాడుర్రి, సావుల కాడ మాట్లాడుండ్రి, పెళ్లిళ్ళల్లో మాట్లాడుండ్రి అన్నాడు. అవు రేవంత్ రెడ్డి బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎగబెట్టిన రైతు బంధు గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన రుణమాఫీ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 4,000 పింఛన్ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 2,500 మహాలక్ష్మి గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన తులం బంగారం గురించి మాట్లాడతాం, నువ్వు బంధు పెట్టిన కేసీఆర్ కిట్ గురించి మాట్లాడతాం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాం, గొర్రెల గురించి మాట్లాడతాం, చేపల గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన ప్రతి పథకం గురించి కూడా నువ్వు చెప్పినట్టే మాట్లాడతాం. నేను బొందబెట్టదాకా, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా మాట్లాడతాం. విడిచిపెడతాము మనం? అన్ని మాయ మాటలు చెప్పి ఎక్కినావు. ఇప్పుడు అర్థం కాలే, పాలెందో నీళ్ళెందో కుల్ల అయిపోయింది. మంచిగా గట్టిగా పనిచేద్దాం, మళ్ళా పాత రోజులు తెచ్చుకుందాం. నారాయణఖేడ్లో మళ్ళీ 100 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే.
जरा मोना ओवर कॉन्फिडेंस तो भाई निजंगा చెప్పాలంటే जीत गए बोल के घर पे सो गया थोड़ा नहीं उसमें क्या नहीं तो हारने का सवाल ही नहीं था थोड़ा जरा ओवर कॉन्फिडेंस में आप लोग भी गए भूपाल रेड्डी साहब भी गए बीच में निकल गया वो लेकिन इस बार जिद से काम करेंगे मिल के काम करेंगे सब मिल के काम करके बीआरएस को जिता लेंगे గట్టిగా పనిచేద్దాం మిత్రులారా ముందైతే నేను ఇవన్నీ చెప్పినా కానీ మళ్ళీ అసలు ముచ్చట ఎస్ఐఆర్ దరఖాస్తు నింపాలి 10 రోజుల్లో ఇయ్యాలి ఎస్ఐఆర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది అది కింది మీద అయితే మన రిజల్ట్ కింది మీద అవుతుంది ఎస్ఐఆర్ లో కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని 99% ఓట్లు నమోదయ్యే విధంగా చూడాలని కోరుతూ జై తెలంగాణ జై ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి అని పిలువ ఎగవేత రేవంత్ రెడ్డి అని నేను పేరు పెడతా అని చెప్పిన చెప్తే సాయంత్రం కల్లా పోలీసు నాకు నోటీస్ పంపిండు మానకొండూరు పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టినా నువ్వు రాట్టున్నాడు ఎగబెట్టిండి ఏమంటేనే ఊళ్ళో ఎగబెట్టిండి అంటే మానమా అరే నువ్వు 4000 పింఛన్ ఎగ్గొట్టినావు అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి ఎగ్గొట్టినావు తులం బంగారం ఎగ్గొట్టినావు 6000 స్కూటీలు ఎగ్గొట్టినావు 15000 రైతు బంధు ఎగ్గొట్టినావు కౌలు రైతులకు ఎగ్గొట్టినావు అరే అన్ని ఎగ్గొట్టినా నాయన నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు రేవంత్ రెడ్డి అంటే నా మీద కేసు పెట్టాడు ఇట్లా ఉన్నది మనమేమో ఉన్నది మాట్లాడితే కేసు ఆయన మిమ్మల్ని గోస్తా మీ రక్తం జిమ్ముతా అంటే ఆయన మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు మరి ఇక కాకి బుక్ ఉన్నదా ఈ రాష్ట్రంలో లేదా ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అట్లా చాలా కుంభకోణాలు ఉన్నాయి బిడ్డ మా తమ్ముడు 2000 కోట్ల గురుకుల కుంభకోణం గురించి చెప్పు అంటూ మీకు ఒక సింపుల్ మా విలేకరులకు చెప్తున్నా మీ అందరికి చెప్తున్నా మీకు మంచిగా అర్థం కావాలంటే నేను అప్పుడు నారాయణఖేడ్లో మా భూపాల్ రెడ్డి సాబ్ అడిగితే 8 గురుకుల పాఠశాలలు పెట్టించిన 8 రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం అప్పుడు ఏ గురుకులం కన్నా పోండి లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుతుంది జనరల్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టినాం మనం ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ ఇచ్చినాం చేనేత కార్మికులకు ఇచ్చినాం హ్యాండ్లూమ్స్కి ఇచ్చినాం మనం మార్చిల్లో ఇద్దాము జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడతాం రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు గుజరాత్లో మఫత్లాకి ఇచ్చిండు ఇవి తెచ్చుకోవాలంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా ఇప్పుడే నాకు వీళ్ళెవరు చాప్టా కే వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు చాప్టా కేలోని తుకారాం రెడ్డి 40 మంది మా 40 మందికి ఒక చాప్టా కే గ్రామము మండలం నారాయణఖేడు మాకు 40 మందికి రుణమాఫీ కాలేజీ అసెంబ్లీలో వారిని గట్టిగా అడుగున్న కాగితం ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు ఇవాళ ఇచ్చిన కాగితం ఇది రేవంత్ రెడ్డి ఏమంటుండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు భూమి బద్దలు కాలేదు భూకంపం రాలేదు సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే అయిందా అయిందా ఎక్కడున్నదో గక్కడనే అయింది సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే ఏది కూడా నిజంగా ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొట్టడా ముంగడ పడతాడా దయచేసి ఆలోచన చేయండి రైతు బంధు అది కూడా ఒకసారి మాట్లాడదాం రైతు బంధు ఏమైంది పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు ఎన్ని ఎకరాలు పడ్డదే 2 ఎకరాలు పడ్డది మరి మిగతా సంగతి గోవిందా యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి మార్చి 22 వచ్చి ఇవ రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా
45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు ఎత్తా అన్నాడు. పట్టదా? ఎట్లా చెప్పిండు చూడు ఒకసారిగా.